పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని పల్నాడు రోడ్లో గల సెయింట్ మదర్ తెరీసా విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో సెయింట్ మదర్ తెరీసా 114వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశానికి తెలుగు సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ అధ్యక్షత వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు. యుగోస్లోవియా దేశం నుంచి మన దేశానికి విచ్చేసి అనాథల్ని రోగుల్ని హక్కులు చేర్చుకుని అనాథలకి ఆశ్రమాలను ఏర్పాటు చేసి కుష్టు తదితర రోగులకి వైద్య చికిత్స అందించి మురికి వాడలను నివసించే నిరుపేదలకి వైద్యం విద్య అందించే విధంగా కృషి చేసి ప్రేమే లక్ష్యం సేవే మార్గమని నిలదీస్తూ ముందుకు సాగిన గొప్ప త్యాగమూర్తి మదర్ తెరీసా అని అన్నారు. మదర్ తెరీసా అందించిన సేవలకు గాను నోబెల్ అవార్డుతో పాటు భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో ప్రభుత్వం సత్కరించిందని, అనంతరం సెయింట్ మదర్ తెరీసాగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు మదర్ తెరీసాకు దక్కిందని తెలిపారు. మంచినీళ్ళు పెట్టయ్యా. గారు 114వ జయంతి సందర్భంగా సింగరాజు ఫౌండేషన్ మరియు మదర్ తెరీసా విగ్రహ కమిటీ సభ్యులైన సింగరాజు గారి వాళ్ళు వచ్చేసి మన హాస్పిటల్లో ఉన్న బాలింతలకి గర్భిణీ స్త్రీలకి పనులు పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మరి హాస్పిటల్లో వచ్చేసి ఇలా చేసి రకరకాల దూరం నుంచి పేషెంట్లు వస్తుంటారు. వాళ్ళకి ఈ విధంగా చేయడం అనేది చాలా మంచి పరిణామం. అలాగే చాలా కార్యక్రమాలు చేసి హాస్పిటల్కి దానికి ఉపయోగపడే పనులు చేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు మదర్ తెరీసా గారి 114వ జయంతి సందర్భంగా మదర్ తెరీసా గారి విగ్రహ నిర్మాణ కమిటీ మరియు సింగరాజు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నర్సరావుపేటలోని ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ సింగరాజు సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో మరి బాలింతల అందరికీ కూడా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి హాస్పిటల్ సూపరింటెండెంట్ మంత్రుడు ఎక్సార్ కూడా రావటం అభినందనీయమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సింగరాజు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే చాలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి డాక్టర్ సింగరాజు సాయికృష్ణ గారు ప్రతి సంవత్సరం కూడా మదర్ తెరీసా గారి జయంతి సందర్భంగా మరి ఈ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం హాస్పిటల్లో చేపట్టడం ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం